చేసిండు, ఇక్కడి రాజకీయ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసిండు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదను, ఇక్కడికి వచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నింటినీ కూడా మన కళ్ళ ముందరనే సిద్దిపేటకు తరలిపోయినాయి. మరి ఇవన్నిటి మీద మనం గలమెత్తాల్సిన అవసరం ఉంది. నిన్ననే వేల వాహనాల్లో మేము నిన్న చలో సిద్దిపేట కార్యక్రమం దిగ్విజయంగా చేసి మైనంపల్లి హనుమంతరావు గారు ఒక ఖబర్దార్ అని చెప్పి ఒక హెచ్చరిక చేసి ఎక్కడ ఎవరికి అవినీతి టీఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగినా ఎవరు బాధపడవలసిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నర్సాపూర్లో కూడా అదే చెప్తున్నాం. ఈ రాబందులు, ఈ ఆంబోతులు మళ్ళీ అదే విధంగా ప్రయత్నం చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ, ఏ అధికారులు కానీ మీకు ఏ పని చేయకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కలిసి దాన్ని అడ్డుకుంటాం. మనం అందరం కూడా కలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం పోరాడతాం. వీళ్ళ అక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ నర్సాపూర్ పట్టణం అయితేనేమి, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ మూలకైనా కానీ ఎవడు అవినీతి చేసినా, గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు కూడా బయటకు తీసి అన్నింటినీ కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం చేపడతాం. ఇక్కడ కూడా స్థానిక నాయకులు ఎవరైనా కానీ ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చినా మనం ఎవరిని కూడా ఇడిచిపెట్టలేదని ఈ సందర్భంగా చెప్తూ, మరి బాల్కా సుమన్ మీద కానీ, మరి లిక్కర్ రాణి కవిత మీద కానీ మేము ఈరోజు పోలీసు కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళని అరెస్ట్ చేసి మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సిందిగా మేము అందరికీ కూడా అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా